హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేంజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు ప్రతి నెల సాలరీ కూడా 40,000 వరకు అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, మీకు ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఏ, బీహెచ్ఎం, బీబీఎం, బీటెక్ మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ పాస్ అయినా సరే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజ్ కూడా అయితే లేదనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి. సో, వీళ్ళకి ఫీజ్ లిమిట్ కూడా ఫీజ్ లేదు కాబట్టి తప్పకుండా వీళ్ళైతే అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీ ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసినట్లయితే 28థ్ మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. 17థ్ జూన్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో, హరీగా మీరు మిస్టేక్స్ అయితే చేస్తారనమాట. సో, కాబట్టి తప్పకుండా మీరైతే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో, వీళ్ళైతే డిఫరెంట్ కేటగరీస్‌లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. సో, వీళ్ళకి సంబంధించిన ముందుగా మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ మీకు స్టైఫెండరీ ట్రైనీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని, తర్వాత స్టైఫెండరీ టెక్నీషియన్ అని చెప్పి, తర్వాత టెక్నీషియన్ కేటగరీ 2 అని, అసిస్టెంట్ గ్రేడ్ 1 అని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సి&ఎంఎం, తర్వాత హెచ్ఆర్ అని చెప్పి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసిస్టెంట్ గ్రేడ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో, వీటిలన్నిటికి అయితే మనం ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ ఇంటర్ బేస్డ్ అయితే చూద్దాం. ఇక్కడ మీకు స్టైఫెండరీ ట్రైనీ టెక్నీషియన్ కేటగిరీ 2 ప్లాంట్ ఆపరేటర్ అని ఉంటుంది చూసారా? సో, ఇదైతే మీరు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. అంటే ఇంటర్‌లో ఎవరైతే ఎంపీసీ చేశారో వాళ్ళైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, అలాగే ఇక్కడ మీకు ఇంకొక జాబ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఐటీఐ సంబంధించి స్టైఫెండరీ ట్రైనీ టెక్నీషియన్ కేటగిరీ 2 మెయింటైనర్ అనే జాబులకి ఎస్ఎస్‌సి తర్వాత మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సో, 2 ఇయర్స్ ఆఫ్ ఐటీఐ సర్టిఫికేట్ ఐటీఐ చేస్తారు కదా! సో, వాళ్ళకైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. కాబట్టి ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళు ఈ జాబ్‌కి అప్లై చేయండి. అలాగే ఇక్కడ మనకి ఇంటర్ చూసేసాం, ఐటీఐ చూసేసాం. ఇప్పుడైతే మీరు బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న క్వాలిఫికేషన్స్‌తో ఏదైనా బీఎస్సీ చేసినట్లయితే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు స్టైఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ ST/SES కేటగిరీ 1 సైన్స్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి బీఎస్సీ కేటగిరీ అయితే మీకైతే జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు స్టైఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజినీరింగ్ చూసినట్లయితే మీకు ఇక్కడ డిప్లొమా ఆహ్, చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే డిప్లొమా చేశారో ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. కాబట్టి తప్పకుండా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేయండి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేయండి. అలాగే ఇక్కడ మీకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్‌తో ఇక్కడ మీకు అసిస్టెంట్ జాబ్‌లు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో, మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం, బీసీఏ, బీఎఫ్ఏ, బీటెక్ ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే మీరైతే ఈ 3 జాబ్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి తప్పకుండా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ జాబ్స్ అన్నిటికి అప్లై చేసుకోవచ్చనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే మీకు ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీకు సాలరీ చూసినట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ బి జాబ్‌లకైతే మీకు 35,400 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే మీకు డియర్‌నెస్ అలవెన్స్ కూడా అయితే మీకు ఉంటుందన్నమాట.
అలాగే ఇక్కడ మీకు టెక్నీషియన్‌కి సంబంధించి 21,700 దాకైతే ఉంటుంది. అసిస్టెంట్ జాబ్‌లకి అయితే 25,500 దాకైతే మీకు ఉండడం జరుగుతుంది. సో, అలవెన్సెస్ చూసినట్లయితే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సైట్ లొకేషన్ అలవెన్స్, ప్రొఫెషనల్ అప్‌డేట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, అలాగే ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. లీవ్ ఎన్‌కాష్‌మెంట్, మెడికల్ ఫెసిలిటీ, చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా అయితే మీకు ఉంటుందనమాట. క్యాంటీన్ సబ్సిడీ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. అలాగే మొబైల్ ఫోన్ చార్జెస్, న్యూస్ పేపర్ చార్జెస్, కేబుల్ టీవీ ఎక్స్‌పెండిచర్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట. పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. అలాగే ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్సెస్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఇచ్చారు. వాటి యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ మీద. ఓబీసీ క్యాండిడేట్స్ ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 10 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు స్టైఫండరీ ట్రైనీ అని చెప్పి డిప్లొమా హోల్డర్ జాబ్‌లకైతే 18-25 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సైన్స్ గ్రాడ్యుయేట్‌కి డిప్లొమా హోల్డర్ జాబ్స్‌కైతే 18-25 ఇయర్స్ అప్లై చేయొచ్చు. ప్లాంట్ ఆపరేటర్, మెయింటైనర్‌కైతే 18-24 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 1 జాబ్‌లకైతే 21-28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. సో, ఈ ఏజ్ లిమిట్స్, అప్పర్ ఏజ్ లిమిట్స్ ఏవైతే ఉంటాయో వీటి వీటికంటే ఎక్కువ ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ చెక్ చేసి వీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. ఏ పోస్ట్‌కి ఏం ఫిజికల్ స్టాండర్డ్స్ కావాలని చెప్పి. సో, ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే అసిస్టెంట్ గ్రేడ్‌ల ఉద్యోగాలకి మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ అయిన తర్వాత ప్రిలిమినరీ టెస్ట్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది. సో, ఈ రెండిట్లో మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో మెరిట్‌లో ఉన్నారో సో, వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే చేసి డైరెక్ట్‌గా అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్ అనేది ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఈ మెయింటైనర్ జాబ్‌లకి, అసిస్టెంట్ జాబ్‌లకి. అలాగే ఇక్కడ మీకు ప్లాంట్ ఆపరేటర్ జాబ్‌లకి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అయితే ఉండదనమాట. అలాగే మీకు ఇక్కడ డిప్లొమా హోల్డర్ ఇన్ ఇంజినీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్ జాబ్‌లకైతే ఆన్‌లైన్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో, సెలక్షన్ ప్రొసీజర్ కూడా అయితే చెప్పాను కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించి మీకిక్కడ ఎక్కడెక్కడ ఏ వేకెన్సీస్‌కున్నాయి, ఏ ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా అయితే మీకు స్టార్టింగ్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు కావాలంటే అవి చెక్ చేసుకొని వాటికి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు ఎలా అప్లై చేయాలో కూడా అయితే ఇచ్చారనమాట. మీరు డైరెక్ట్‌గా అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. ఇక్కడ మీకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్‌లైన్ ఎగ్జామ్‌కి రాయడానికి వెళ్తారో ఎగ్జామినేషన్ సెంటర్‌కి మీకు అవుట్ స్టేషన్‌కి సంబంధించి మీరు ట్రైన్‌లో వెళ్తారు కదా! మీకు స్లీపర్ క్లాస్ కూడా అయితే మీకు టికెట్ అయితే రీఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే టికెట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో సో, దానికి సంబంధించి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ కూడా అయితే వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది. జర్నీ టికెట్స్ అన్నమాట. బియాండ్ 30 కిలోమీటర్స్ కంటే ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి మీ కరస్పాండింగ్ అడ్రెస్ ఏదైతే ఉంటుందో, సో, ఆ అడ్రెస్‌కి బియాండ్ 30 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఆ యొక్క ట్రైన్ టికెట్ అమౌంట్ కూడా అయితే మీకు రీయింబర్స్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఈ ఛాన్స్‌నైతే యూజ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే మీకు చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీకి ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. యాక్టివేషన్ లింక్ అనేది. సో, ఆ లింక్ క్లిక్ చేసి మీ అకౌంట్‌నైతే యాక్టివేషన్ చేసుకోవాలన్నమాట. యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీరైతే లాగిన్ అయితే అయ్యి లాగిన్ అయిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకవేళ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అవి రాయండి. లేకపోతే అవసరం లేదు. మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే మీ ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేసి ఫైనల్‌గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సో, ఇక్కడ మీకు ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ ఎవరైతే పే చేయాలో ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్‌కి వీళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా సబ్మిట్ చేయొచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ మేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సీరియల్ నంబర్ 1 అండ్ 2 పోస్ట్‌లకైతే రూ. 150 అయితే పే చేయాలి. అలాగే సీరియల్ నంబర్ 3 నుంచి 7 వరకు ఇందాక పోస్టులు చూపించాను కదా! 3, 4, 5, 6, 7 పోస్టులుగా జాబ్‌లకైతే మీరు రూ. 100 అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. చాలా తక్కువ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, ఎవరైతే అప్లై చేయాలో వాళ్ళు 28థ్ మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 17థ్ జూన్ లోపల అప్లై చేసుకోండి.
సో, మీకిక్కడ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. అప్లై చేయాలనుకున్న వాళ్ళు లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ మీరు చూసుకోవచ్చు. ఎన్‌పీసీఎల్ వాళ్ళ వెబ్‌సైట్ అనమాట. కెరీర్స్ పోర్టల్ ఇది. సో, ఇక్కడ మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది టిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో ఇక్కడ హిందీలో వచ్చినట్లయితే ఇక్కడ రైట్ సైడ్‌లో స్టార్టింగ్‌లో ఇంగ్లీష్ అని ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్‌లో. సో, అది ఇక్కడ క్లిక్ చేయండి. రైట్ సైడ్ కార్నర్‌లో ఇంగ్లీష్ అని ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు ఇంగ్లీష్‌లో అయితే రావడం జరుగుతుంది. సో, ఇలా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈజీగా. సో, ఇక్కడ మీకు మీ పోస్ట్ అయితే సెలెక్ట్ చేయాలి. ఏ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? కేటగిరీ 1 ఎస్‌సీ బై ఎస్‌టీనా? లేకపోతే అసిస్టెంట్ జాబ్‌లకా? లేకపోతే కేటగిరీ 2 జాబ్‌లకా? సో, అది మీరు ఏదైతే ఉంటుందో సో, అది నోటిఫికేషన్‌లో క్లారిటీగా చెక్ చేసుకొని వాటికైతే మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే అది తర్వాత మీ యొక్క డిసిప్లిన్ సో, ఇక్కడ మీకు ఏ డిసిప్లిన్ ఒకవేళ అసిస్టెంట్ గ్రేడ్ జాబ్‌కి సెలెక్ట్ అయినట్లయితే హెచ్ఆరా? ఫైనాన్సా? సీఎంఎమ్మా? ఏ కేటగిరీ అని అడుగుతున్నారు. సో, మీకేది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ పోస్ట్ కేటగిరీ తర్వాత ఇక్కడ మీ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఏదైతే అది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఆర్ యూ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ యెస్ ఆర్ నో అని అడుగుతున్నారు. ఏదైతే అది క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు ఏంటంటే ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి వాళ్ళకైతే మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అంటే ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కేటగిరీ మాత్రం కరెక్ట్‌గా సెలెక్ట్ చేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్. సో, మిస్టరా, మిస్సా, మిసెస్సా ఏదైతే అది. తర్వాత మీ ఫస్ట్ నేమ్, తర్వాత ఈ లాస్ట్ నేమ్ రాసినా పర్వాలేదు. మొత్తం ఇక్కడ మొత్తం మీ సర్టిఫికేట్‌లో ఉన్నట్టు రాసేసినా పర్వాలేదు. మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, నేషనాలిటీ, తర్వాత వేరే యూ ఆర్ సర్వింగ్ ఎంప్లాయీస్ ఎన్‌పీసీఎల్. మీరు ఎన్‌పీసీఎల్ సంస్థలో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు అని అడుగుతున్నారు. చేయటం లేదు కాబట్టి నో అని పెట్టండి. సో, ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్‌కి సంబంధించి ఆర్ యూ డిపెండెంట్ ఆన్ దోస్ హూ డైడ్ సో, వీటికి సంబంధించిన మీ ఆన్సర్స్ అయితే పెట్టండి. సో, ఆన్సర్స్ మాక్సిమం అందరికీ నో అయితే ఉంటాయి. సో, మీరు గనక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అవి యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. సో, ఒకవేళ మీరు విడో గాని, డైవర్స్డ్ వుమెన్ గాని, లేకపోతే వుమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ అయినా, హూ ఆర్ నాట్ మ్యారీడ్ అయినా సరే అంటే జ్యుడిషియల్‌గా సెపరేట్ అయ్యి ఎవరైతే హస్బెండ్ నుంచి జ్యుడిషియల్‌గా సెపరేట్ అయ్యి ఇంకా మ్యారీ చేసుకోలేదో వాళ్ళు, అలాగే డైవర్స్డ్ వుమెన్, అలాగే విడో వుమెన్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళు యెస్ పెట్టండి. మిగిలిన వాళ్ళు నో పెట్టండి. తర్వాత ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ సో, కా ఇది కూడా నో పెట్టండి. తర్వాత హౌ యూ వర్క్డ్ విత్ ఎన్‌పీసీఎల్ ఆన్ కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టర్మ్స్. సో, మీరు ఇక్కడ కాంట్రాక్ట్ ఆర్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ వర్క్ చేశారని అడుగుతున్నారు. సో, చేస్తే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టేయండి. తర్వాత ఇక్కడ మీకు ఇన్‌స్ట్రక్షన్స్ మీ యొక్క యూజర్ నేమ్. సో, మీకు ఒక యూజర్ నేమ్ ఏదో ఒకటి పెట్టుకోండి. 5-20 క్యారెక్టర్స్‌లో ఏదో ఒక యూజర్ నేమ్ పెట్టుకోండి. తర్వాత మీ పాస్‌వర్డ్ అయితే క్రియేట్ చేయండి. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నంబర్, స్పెషల్ క్యారెక్టర్ అన్నీ ఉండేట్టు చూసుకోండి. తర్వాత మినిమమ్ 8 లెటర్స్ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ పాస్‌వర్డ్ సేమ్ అదే ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు ఏదైతే క్యాప్చా ఉంటుందో సో, అది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకైతే రిజిస్ట్రేషన్ అయితే ఫార్మ్ కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఏదైతే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడీకి యాక్టివేషన్ లింక్ అయితే రావడం జరుగుతుంది. సో, అది క్లిక్ చేసి మీరైతే అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరైతే మళ్ళీ ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు ఎలా లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మీకు మళ్ళీ ఇందాక మన కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది అన్నమాట. సో, వెబ్‌సైట్ అప్లికేషన్ లింక్ ఇందాక క్లిక్ చేశారు కదా! సో, అది క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇదే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీకు లాగిన్ ఐడీ ఇందాక యూజర్ ఐడీ ఇచ్చారు కదా! సో, అది ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్‌వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఎంటర్ చేయండి. తర్వాత మీకు అక్కడ ఏదైతే క్యాప్చా ఉంటుందో అది ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత సో, ఈ లాగిన్ అనేది మీరు యాక్టివేషన్ లింక్ అనేది క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇదైతే ప్రాసెస్ చేయాలి. సో, మీరు ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేసి ఏవైతే డాక్యుమెంట్ ఫోటో, సిగ్నేచర్ ఏమైనా సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయమన్నా అవన్నీ అప్‌లోడ్ చేసి సో, ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాలన్నమాట అప్లికేషన్ ఫార్మ్‌ని. ఎవరైతే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళైతే మీరు డైరెక్ట్‌గా అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. మీకు సంబంధించిన ఏదైతే జాబ్‌కి అప్లై చేస్తున్న దాన్ని బట్టి మీకైతే రూ. 150 కానీ, రూ. 100 కానీ అయితే ఉంటుంది.
తప్పకుండా మిగిలిన వాళ్ళు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ పే చేసి డైరెక్ట్‌గా సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్‌ని జిరాక్స్ తీసుకోవచ్చు. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అయ్యి ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.